యాక్చువల్లీ మా హన్మకొండ రెడ్డి గారిని నేను చిన్నప్పటి నుంచి హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి అని ఫ్యాన్స్ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఏ రిలీజ్ అయినా కొత్త సినిమాకి మేము ఫస్ట్ డేనే చిరంజీవి గారి సినిమా చూసుకోవాలి. పద్మనాభం మాకు చిరంజీవి గారు అంటే. ఆ తర్వాత మా అమ్మాయి రోజు టీచర్స్ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మా అమ్మాయితో అంటే తెచ్చుకోవాలని అప్పుడు మా అమ్మాయితో చెప్పాను, చిరంజీవి గారితో కల్పిస్తాము, నీకు తనతో బ్లెస్సింగ్ ఇప్పిస్తానని చెప్పాను. ఈరోజు వారిని గడవడానికి వచ్చాము, తనని బ్లెస్సింగ్ తీసుకోవాలని. అద్భుతం చూసి ఇండస్ట్రీలో కలిపి కూడా ఇప్పటి వరకు 39 సంవత్సరాలు అబ్బాయిగా ఫస్ట్ టైం ఈ చరిత్రలో ఈ అమ్మాయి చెప్పండి సార్. ఎప్పుడో చిన్న సినిమా మీ సినిమా చూసి తెగిన వాళ్ళం సార్. ఫాదర్ మోటివేట్ చేసి నువ్వు బాగా చదువు మళ్ళీ మనకి ఏప్రిల్ గ్రాడ్యుయేషన్ అక్కడ ఏదో ఒక ఎగ్జామ్ మంచి టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు కంపల్సరీగా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం, మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనే పాప? బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం. ఓకే, చూడాలి మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో మా ఖర్చులు సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షకు ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తావు. ఆడబిడ్డ ఏం చదివిస్తావు అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏమీ సంకోచించక్కర్లేదు. ఏ ఒక్క ఇబ్బందితో మాత్రం పాపధ్యేయం అనేది అయిపోతుంది. సొంతంలో నేను అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే చూడాలి మాకు ఉంటుంది, రావాలి. అని తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇంకెవరిని కలవాలనుకుంటున్నావమ్మా? మీరే సార్ అంటే నాకు ఇది సంతృప్తి ఇచ్చిన సంఘటన అమ్మా. వెరీ హ్యాపీ రిషి. ప్లీజ్, స్మాల్ ఆనర్ ఫర్ యూ.